బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిన్న ఆయన ఫామ్ హౌస్ లో కోడి పందాలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఫామ్ హౌస్ లీజ్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకోసం 4 రోజుల సమయం ఇచ్చారు. ఫామ్ హౌస్ ఎవరికి లీజ్ కు ఇచ్చారో వివరాలు అందులో తెలపాలన్నారు. ఫామ్ హౌస్ లో క్యాసినో, కోళ్ల పందాలు, బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు కొంతమంది చిక్కిన నేపథ్యంలో ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఆయన ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 and 4 కింద కేసులు నమోదు చేశారు. అలాగే యానిమల్ యాక్ట్ సెక్షన్ 11 కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే 11 ఎకరాల తన ఫామ్ హౌస్ ను లీజ్ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. మైనాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. క్రైమ్ నెంబర్ 80/25లో మైనాబాద్లో మొన్న కోడి పందాలు జరిగినాయని దాంట్లో విచారణలో భాగంగా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాపర్టీ వాళ్ళదని తెలిసి విచారణ కోసం వచ్చి సార్కి నోటీస్ ఇవ్వి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఇంట్లో ఉన్నారా సార్? సార్ ఉన్నారు, ఇంట్లో నోటీస్ తీసుకున్నారు. సో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్టీ మా ఇన్వెస్టిగేషన్లో సార్దని తేలింది కాబట్టి సో ఆ నోటీస్ తనకు ప్రాపర్టీలో భాగంగా విచారణలో మీకు ఏమైనా ఐడియా ఉందా, దీని మీద నాలెడ్జ్ ఉందా అన్నట్టు దానికోసం మేము 4 రోజులు టైం ఇచ్చామండి. వాళ్ళు చూసుకొని వస్తారు. దాన్ని ఏం చెప్పలేదండి, ఇంకా వాళ్ళు చూసుకున్నారు కదా, చూసుకొని వాళ్ళు లీగల్గా వాళ్ళు చేసుకునే ప్రాసెస్ చేసుకుని వస్తారండి. అది మనం చెప్పలేమండి. అది నోటీస్ ఇచ్చాము కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ఏం రిప్లై ఇస్తారో చూసి మేము యాక్షన్ తీసుకుంటాం. లేదండి, ఇప్పుడు విచారణలో భాగంగా ఆయనకు నోటీస్ ఇచ్చాము. తర్వాత ఆయన ఏమి ఇస్తారో రిప్లై చూసి దాంట్లో భాగంగా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు లేవండి. ఇప్పుడు దీంట్లో మా విచారణలో తేలింది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చామండి. 3 and 4 గేమింగ్ యాక్ట్ అండ్ 11A ఆఫ్ యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ఈ అందరి మీద పెట్టడం జరిగింది. దానిలో ఒక భాగంగా ఇది రావడం జరిగింది. అది వాళ్ళు సార్ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత